కంగ్రాచులేషన్స్ తపస్వి, కంగ్రాచులేషన్స్ లేకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత 210 చేజింగ్లో 10 for 2 నువ్వు బ్యాటింగ్లో నీకు ఏమనిపించింది? నాకు కొంచెం ప్రెజర్ అనిపించింది. 2 మ్యాచ్లు ఓడిపోయాం, ఈ మ్యాచ్ పక్కగా వెళ్ళాలి. సో నేను తీసుకెళ్ళాలి. లాస్ట్ 2 మ్యాచ్ నేను ఏం చేయలేదు. సో నేను తీసుకెళ్ళాలి అనుకున్నాను, చివరి దాకా తీసుకెళ్దాం అనుకున్నాను. చివరి దాకా ఎంత అయితే తీసుకెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ వదిలేసి వచ్చాను. అది నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. కొంచెం ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చేసుకోలేదు. లాస్ట్ వెళ్తున్నప్పుడు నువ్వు 25 runs కొట్టా 2 wickets తపస్వి అవుట్ అయిపోయాడు. నీ మైండ్లో ఏమొచ్చింది? యాక్చువల్గా కంగ్రాచులేషన్ టు తపస్వి అన్న, చాలా బాగా ఆడాడు. అతను ఆడిన ఇన్నింగ్స్కి నేను ఏదైతే ఫినిష్ చేస్తున్నా, మా టీం నన్ను ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, మా ఓనర్ అయిన విమల్ అన్న నీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే నన్ను చాలా బిలీవ్ చేశారు. ఇలాంటి గేమ్స్ అనేది నేను విన్ చేయాలి కంపల్సరీ, నా పైన నేను బిలీవ్ చేసి చాలా థ్యాంక్స్ టు అవర్ కాకినాడ ఓనర్. 210 బట్ నువ్వు లాస్ట్కి వెళ్తున్నావు కేపీ అవుట్ అయిపోయాడు ఒకేసారి. మీ పార్ట్నర్షిప్ 53 balls 110 సంథింగ్ వచ్చింది. కేపీ అయిపోయిన తర్వాత రవికిరణ్ వచ్చినప్పుడు జస్ట్ నీకేమనిపించింది? యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే బ్రేక్ ముందు బ్రేక్ తర్వాత వికెట్ పడకూడదు అనుకున్నాం. అదే యాక్చువల్ ప్లాన్. బట్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో కేపీ కూడా కొట్టడం వల్ల అవుట్ అయిపోయాడు. లిటరలీ కొంచెం కోపం వచ్చింది. అనుకున్నది కూడా చేయలేకపోతున్నాం. సో కేపీ ఉంటే 3 hours ముందే అయిపోతుంది మ్యాచ్. కేపీ అయిపోయాక నాకేమనిపించింది అంటే ఇంకా రవికిరణ్ అప్పుడే వస్తున్నాడు. సో నేను సెటిల్ అయి ఉన్నాను. నేను ఒక ఛార్జే తీసుకుందాం అనుకున్నాను, ఓవర్కి ఒకటి. మిగతా అంతా అలా చేద్దాం అనుకున్నాం. బట్ ఐ బిలీవ్ ఇన్ కిరణ్, వాడు చాలా బాగా ఆడుతున్నాడు. సో ఎనీహో అట్ లాస్ట్ యూ క్రాస్ ది లైన్. లాస్ట్ 12 యశ్వంత్ దాని ముందు ఓన్లీ 3 runs ఇచ్చాడు, ఓకే. బట్ లాస్ట్ 12 కొట్టాల. యశ్వంత్ ఈజ్ ద వెరీ ఆసమ్ బౌలర్. అప్పుడు నీకు యశ్వంత్ ఏమనిపించింది? నీ మైండ్లో ఏమనిపిస్తుంది? యాక్చువల్గా ఇది మాకు డూ ఆర్ డై మ్యాచ్ లాగే మ్యాచ్ మాకు. కానీ నాకు మైండ్లో ఒకటే ఉండే, నేను వెళ్ళినప్పుడు క్రీజ్లోకి వెళ్ళినప్పుడు రవికిరణ్ అడిగాడు ఏమవుతుంది మామ లైక్ దట్ అడిగితే వాడు చెప్పాడు, మామ కొంచెం ఫాస్ట్ ఉంది, లిటిల్ బిట్ కొంచెం చూసుకున్నాడు అన్నాడు. వాడిని నేను అప్రోచ్ అయినప్పుడు మామ సింగిల్ ఆడదాం ఫస్ట్, ఇన్ ద సెన్స్ మీడియం పేసర్ అలా వచ్చినప్పుడు అటాక్ చేద్దాం, ఈ స్పిన్నర్కి నువ్వు కొంచెం ఆడు అన్న టైప్లో చెప్పాడు. ఓకే అని నేను అగ్రీ అయ్యాను. ఒక 2-3 balls తనకి కూడా తగలట్లేదు. ఓకే మామ నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, లాస్ట్ ఓవర్ నేను 20 ఉన్నా ఫినిష్ చేస్తాను, నన్ను బిలీవ్ చేయి, కానీ నాకు మాత్రం స్ట్రైక్ రొటేట్ చేసేసి ఇవ్వు అన్న. తను నాకు అదొకటి చేశాడు. ద సేమ్ వే తను బిలీవ్ చేశాడు, మేము ఇద్దరం బిలీవ్ చేసాం కాబట్టి మ్యాచ్ ఓకే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ మైండ్ మీరు 2 మ్యాచ్లు ఓడిపోయాం, మీకు 2 మ్యాచ్లు ఓడిపోయాం. మీరే అన్నక్కడి నుంచి మొత్తం అంతా చూసుకుంది, టీం మొత్తాన్ని చూసుకుంది మీరే. ఓకే. 2 మ్యాచ్లు ఓడిపోయాం. ఈ మ్యాచ్ డూ ఆర్ డై 210 కొట్టాలి. మీరు నేను చూసిన దాంట్లో అందరికన్నా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మీరే. అక్కడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ వరకు బాల్ తప్పించి బాల్ చూశారు. మీకు ఎలా అనిపించింది? నాకు అట్లా మన దగ్గర నెంబర్ 9 8 బ్యాటింగ్, నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉంది. నేను ఆప్షన్ రోజే చెప్పుకున్నా, తపస్వి, లాకేజ్, నాకు 2 కేపీ, 3 ఫినిషర్స్. బట్ ఈరోజు మీ 2 ప్రౌడ్. అంటే నాకు నువ్వు ఆడుతున్న సేపు నాకు గేమ్ ఉంది. నువ్వు అవుట్ అయిన తర్వాత అరే ఆల్మోస్ట్ లాస్ట్ 2 matches కూడా మనం ఇలాగే ఓడిపోయాం. మన చేతిలో మ్యాచ్లు వెళ్ళిపోయాయి. బట్ నాకు తినమని నమ్మకం, స్పిన్నర్ ఎనీ టైమ్ 5 sixers 1 hour హీ విల్ హిట్. దట్ కాన్ఫిడెన్స్ మీ మీద కాదు, టీం అందరం మీద ఉంది. నెక్స్ట్ 3 matches కూడా కొట్టి వీ విల్ బి రాక్.